హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ పై వామపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ఫేక్ ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపాయి. వెంటనే బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు హాజరయ్యారు. నిలిపివేయాలి, ఆదివాసీ జీవితాలను హననం చేస్తున్న కగారును వెంటనే ఎన్కౌంటర్లన్నీ గారికి మెజార్టీల పైన మెజార్టీలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ఏమిటనేది అంశం ఇందులో ప్రధానం కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన సహచరుడు అమిత్ షా భావిస్తూ వందల మందిని ఊచకోత కూస్తుంటే ఏ చట్టం లేదు, ఏ న్యాయస్థానం లేదు, ఎటువంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్ల పేరు చెప్పి చంపేస్తుంటే ఎవరు కాపాడాలి ఇవాళ ఈ ప్రజల్ని? కానీ ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం అమలు చేయవచ్చా? వాళ్ళు చేశారు. ఇవాళ రాజ్యాంగం మీ చేతుల్లో ఉంది, రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది. ఇవాళ తప్పని ప్రశ్నిస్తేనే మమ్మల్ని వీళ్ళని కూడా అర్థం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు చేసిన సమర్థులే, దేన్నైనా చేయగలుగుతారు. అర్బన్ నక్సలైట్లని పేరు పెడుతున్నారు. అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం. మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నను ప్రశ్నించే వాడిని చంపుతావు, కానీ ప్రశ్నను నువ్వు చంపలేవు. ప్రశ్న అనేది ప్రతి పుట్టిన వాడి దగ్గర మళ్ళీ వస్తానే ఉంటుంది. ఇవాళ మావోయిస్టులు చనిపోతే మరో రూపంలో వాళ్ళు పుడతారు, మరో రూపంలో అనేక మళ్ళా విప్లవకారులుగా తయారవుతారు. అందుకని సమస్య అది కాదు, మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడవటమే సమస్య అని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో, ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మేము చేసే ఈ ఆందోళన బాట దేశవ్యాప్తంగా కూడా అందుకుంటుంది. ఇవాళ మీది నడవచ్చు, రేపు కూడా నడవచ్చు, ఎల్లుండి కూడా నడవచ్చు. కానీ ఏదో ఒక రోజు శ్రీలంకలో లాగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఏదో ఒక రోజు నేపాల్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రోజు కోసం మీరు కాచుకుని ఉండండి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాన్ని నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా? రాజ్యాంగం మీద మాట్లాడిస్తున్నారు, రాజ్యం వస్తున్నాను పలాని ప్రాణం తీసుకుంటామని. ఇంతకుముందు ఎన్కౌంటర్ అనేవాళ్ళు. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఫైర్ చేసి రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్ చేసే అధికారం ఉన్నది. అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు. ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నట్టు మంత్రులు, రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా మేము వీళ్ళు ఎలిమినేట్. ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ చేసి రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా? రాజ్యాంగం పెట్టుకునేది దాని కొరకు కదా. ఇవాళ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే ఎవరు ప్రభుత్వానికి కాస్త విమర్శించిన వాళ్ళు అర్బన్ నక్సల్స్. అంటే అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? మీ నిర్వచనం ఏమిటి? రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్ట్ అంటాం. రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్టా? మేమందరం కూడా శాంతి చర్చలు చేయండి, వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శాంతి చర్చలు జరపండి కేవలం మావోయిస్ట్ పార్టీతో కాదు, శాంతి చర్చలు మొత్తం సమాజంలో జరగాలి. మౌలికమైన ప్రశ్నలు బయటకు రావాలి. అన్ని సమస్యలు ఏవైతున్నాయో అవి ఇవాళ సమాజం చర్చించాలి. పౌర సమాజం మరింత చైతన్యవంతంగా కాపాడుకోవాలి.